ఫ్యాన్స్ తో కలిసి పుష్ప 2 సినిమా చూశారు అల్లు అర్జున్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ కు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వచ్చారు. బన్నీ సినిమా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అరుపులు కేకలతో అభిమానులు హోరెత్తించారు. మూవీ తర్వాత ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. మూవీ చూసేందుకు కుటుంబంతో కలిసి వచ్చారు. అలాగే ఇక నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డి కూడా ఈ సినిమాకు రావడం కోసం మెరుపు. అల్లు అర్జున్ థియేటర్కు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ కూడా మృతి చెందింది. ఒక బాలుడి పరిస్థితి విషయంగా కూడా ఉంది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్తో కలిసి పుష్ప 2 సినిమా చూడడం ఫ్యాన్స్ ఒక ఈలలు కేకలు వేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వచ్చాడు బన్నీ. సినిమా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అరుపులు కేకలతో అభిమానులు అయితే థియేటర్నంతా హోరెత్తించారు. మూవీ చూశాక ఫ్యాన్స్కు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. మూవీ చూసేందుకు కుటుంబంతో కలిసి వచ్చారైనా. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డి కూడా సినిమా చూడడానికి రావడం కోసం మెరుపు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతని కోసమే అల్లు అర్జున్ ప్రచారం కూడా నిర్వహించి ఫ్యాన్స్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యిన సంగతి తెలిసిందే. అయితే అది పక్కన పెడితే ఇప్పుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్తో సహాయం రావడం ఒక ఆసక్తికర చర్చ. మొత్తం మీద అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశారు. బట్ ఇక్కడ ఒక అపశృతి అయితే చోటు చేసుకుంది. తొక్కిసలాట్లో మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అల్లు అర్జున్ సందడి చేశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సినిమా చూశాక అక్కడి నుంచి ఫ్యాన్స్కు అభివాదం చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్, మా కరెస్పాండెంట్ దేవిక ఉన్నారు. దేవిక, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు. ఫ్యాన్స్ని బాగా ఎంటర్టైన్ చేసినట్టుగా అనిపిస్తోంది ఆ దృశ్యాలు చూస్తే. సో ఎవరెవరు వచ్చారు మూవీకి? ఎస్ రామ్దాస్, ఏదైతే పుష్ప 2 మూవీ ఉందో దానికోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో, ఆయన కూడా ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఆయన కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన అభిమానులు ఈ పుష్ప 2 కోసం కొన్ని ఏళ్లగా ఎదురు చూశారు. ఎప్పుడెప్పుడు పుష్ప 2 మూవీ వస్తుందా, మూవీని ఫస్ట్ షో చూడాలి, ప్రీమియర్ షో చూడాలి అని చెప్పి ఎంతగానో అభిమానులు ఒకవైపు ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే అభిమానులు ఏ విధంగా కేకలు వేస్తున్నారు, ఏ విధంగా ఆ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా అల్లు అర్జున్ కూడా చూడాలి అని చెప్పి ఎంతగానో ఆయన కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ రోజు నిన్న రానే వచ్చినప్పటికీ ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో అక్కడికి ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో రావటం జరిగింది. ముఖ్యంగా నంద్యాల మాజీ ఎంపీ శిల్ప రవిచంద్రారెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే గతంలో ఏదైతే పొలిటికల్ పరంగా కొన్ని వివాదాస్పదాలు వచ్చాయో దాన్ని పక్కన పెడితే గనక ఈ మూవీ చూడడానికి, ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు నంద్యాల మాజీ ఎంపీ ఎవరైతే శిల్ప రవిచంద్రారెడ్డి ఉన్నారో ఆయన కూడా హాజరయ్యారని చెప్పచ్చు. ఎవరైతే అక్కడ ఉన్న అభిమానులు ఆ కేకలు వేస్తూ ఆ మూవీని ఎంజాయ్ చేశారో దాన్ని మొత్తం కూడా అల్లు అర్జున్ చూస్తూ ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారని చెప్పచ్చు. అభిమానుల అరుపులు, కేకలు, ఒక్కొక్క సీన్ కి అభిమానులు ఇస్తున్న రియాక్షన్ కి అల్లు అర్జున్ బన్నీ ఎంతగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మూవీ అయిపోయాక అభిమానులతో మాట్లాడి వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చి, ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్లారని చెప్పొచ్చు. కానీ ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ మాత్రం సంధ్యా థియేటర్ లో మాత్రం విషాదం కూడా చోటు చేస్తుంది. దాని గురించి కూడా మరికొన్ని వివరాలు తెలుసుకుంటాం. రైట్, అంటే ఇక్కడ దేవిక, అల్లు అర్జున్ భావోద్వేగానికి కూడా గురైనట్టుగా తెలుస్తోంది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ రచ్చ చూసి, ఫ్యాన్స్ ఈలలు కేకలు చూసి అల్లు అర్జున్ కాస్త ఎమోషనల్ అయినట్టుగా కూడా కనబడుతుంది. సో అంటే అల్లు అర్జున్ పడ్డ కష్టానికి అభిమానుల నుంచి వచ్చినటువంటి ఆదరణ చూసి ఎమోషనల్ అయ్యారా? ఎస్ రామ్దాస్, ఎప్పుడైతే ఆయన సంధ్యా థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చారో అక్కడే అభిమానులు ఎంతమంది ఉన్నారో అప్పుడే వాళ్ళందరినీ చూసి కూడా ఈయన ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. దాంట్లో భాగంగానే లోపలికి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క రియాక్షన్, అంటే ఏదైతే సీన్ వస్తున్నప్పుడు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, సాంగ్స్ ఏవైతే వస్తున్నప్పుడు అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఆయనకి ఎంతగానో భావోద్వేగానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్ ని కూడా
అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ చూడడం, ఆయన దీని అంతా కూడా ఎంజాయ్ చూస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డా ఆ కష్టం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఎంత ఎదురు చూస్తారో అదంతా కూడా ఒక్కసారిగా నిన్న కనిపించేసరికి ఆయన అభిమానులు ఎంతగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు అనేది మొత్తం కూడా చూసి ఆయన ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారని చెప్పొచ్చు. సినిమా చూసిన వెంటనే అభిమానులతో, అక్కడ ఉన్న ప్రతి ఒక్క అభిమానులతో కూడా మాట్లాడి ఆటోగ్రాఫ్లు ఇచ్చి, ఫోటోలు ఇచ్చి అన్ని కూడా థ్యాంక్ యూ చెప్పి మరీ వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. మీరు చూస్తున్న దృశ్యాలు సంధ్యా థియేటర్లో ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ ఆ సినిమా చూసేందుకు వచ్చారు. పుష్ప 2 అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన ఈ సినిమాలో నటించారు. శ్రీలీల ఒక ప్రత్యేక స్పెషల్ సాంగ్తో బాగా అట్రాక్ట్ చేశారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 2 భారీ అంచనాలతో, భారీ క్రేజ్తో నిన్న బెనిఫిట్ షోలతో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. పుష్ప 2 క్రేజ్ మామూలుగా లేదు. బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా ఎగబడ్డారు. కొన్ని అపశృతులు కూడా చోటు చేసుకున్నాయి. అయితే బన్నీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంత ఇంత కాదు. అభిమానుల అరుపులు కేకలతో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులను చూసి ఆయన భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తుంది. సినిమాని చూస్తూ కుటుంబ సభ్యులంతా కూడా ఆయనతో సినిమా ఎంజాయ్ చేసినట్టుగా కనబడుతోంది. ఆ దృశ్యాలు చూస్తే ఎస్, ఇదిగో చూడండి, కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో కలిసి అల్లు అర్జున్ సినిమా చూస్తున్న దృశ్యాలు అవి. సంధ్యా థియేటర్లో సినిమా చూస్తూ వైపు కేరింతలు కొడుతున్న ఫ్యాన్స్కి అభివాదం చేస్తూ ఆయన సినిమా చూస్తున్న దృశ్యాలు అవి. అలాగే ఆయన ఫ్రెండ్ ఎక్స్-ఎమ్మెల్యే శిల్పా రవి కూడా, అదిగో చూడండి, శిల్పా రవి ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సినిమాకి వచ్చారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. సో అల్లు ఫ్యాన్స్ చేసిన రచ్చ మనకు అక్కడ కనబడుతోంది. సినిమా అల్లు అర్జున్ ఫ్యామిలీ అలాగే శిల్పా రవి ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఆ దృశ్యాలు చూస్తే మనకు కనబడుతూ ఉన్నాయి. సంధ్యా థియేటర్లో ఫ్యాన్స్ అరుపులు, కేకలు, ఈలలు. ఆ సినిమా ఏ రకంగా ఎంటర్టైన్ చేసిందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. సో అల్లు అర్జున్ అయితే కాస్త ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత అభిమానుల ఆదరణ చూసి ఆయన ఈ భావోద్వేగానికి గురయ్యారు.